ఈ తెలంగాణ అసోసియేషన్ ఇంతకుముందు ఒక పవర్ సెక్టర్ అభివృద్ధి సాధించాలంటే ఒకటే అసోసియేషన్ పాటుపడుతుందనే ఒక భావన ఉండేది. కానీ ఈ రోజు నాడు తెలంగాణ ప్రాంతంలో జెన్కోనే కానీ ట్రాన్స్కోనే కానీ డిస్కామ్స్ రెండు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈ 4 కంపెనీలలో పవర్ సెక్టర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేదానికి ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎంతగానో పాటుపడుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక జెన్కో పరంగా వచ్చినట్టయితే ఇంజనీర్లు ఉన్నారు, వారి ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి, ఆర్థికమైన వాళ్ళ గురించి, మరికొన్నిటి గురించి ఎంప్లాయీస్ వెల్ఫేర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆ జెన్కో మేనేజ్మెంట్నే కానీ ట్రాన్స్కో మేనేజ్మెంట్నే కానీ పదే పదే విన్నపాలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ టీ అనే అసోసియేషన్ జెన్కోలో ఎన్నో ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ చేయడానికి జెన్కోలో ఉన్న 18 హైడల్ స్టేషన్లని 6 థర్మల్ స్టేషన్లని కాకుండా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లలో, రామగుండం ఆర్టీఎస్ లో 2x66 600 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఏపీ జెన్కో పదే పదే ఒత్తిడి తీసుకొచ్చాం, సక్సెస్ అయ్యాం. అదేవిధంగా కేటీపీలో కూడా స్టేజ్ 3 కూడా 1x800 మెగావాట్ల పవర్ ని కమిషన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, జెన్కో మీద పదే పదే ఒత్తిడి తీసుకోవడం జరిగింది. మరి ఇంకా ఎన్నో విధాలుగా మా జెన్కోలో ఎంప్లాయీస్ పరంగానే కానీ వాటి ఇంటర్వ్యూ పరంగానే కానీ అన్యాయాన్ని జరుగుతుంది. మా జెన్కో మేనేజ్మెంట్ కు పదే వచ్చి ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ వస్తే వాళ్ళ యొక్క గుండెల రాయబడేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. దానికి మా అసోసియేషన్ మెంబర్లు కూడా, మా అసోసియేషన్ ప్రతినిధులు, అడ్వైజర్సే కావచ్చు, మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంటే కావచ్చు, మా కంపెనీ సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెన్సీ కావచ్చు, వారి ప్రయత్నాల ద్వారా తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ అన్ని విధాల ముందు దానికి కోరుతూ ఈ